అన్నయ్య చెల్లెలికి ఇలా ఉత్తరం రాశాడట. మన చిన్నప్పుడే మన తల్లిదండ్రులు మనకు దూరం అయిపోయారు. అప్పటి నుండి ఇంట్లో మన ఇద్దరమే. ఎన్నో గొడవలు, ఎన్నో అల్లర్లు. అయినా సరే ప్రతి చిన్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కనీసం ఇంట్లో నాతో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు ఉన్నప్పుడు అడగకుండానే అన్నం పెట్టేదాన్ని, వద్దు అంటే కొట్టైనా సరే తినిపించేదాన్ని. కానీ ఇప్పుడు అడిగినా కానీ నాకు అన్నం పెట్టడానికి ఎవరూ లేరు అని. ఒకప్పుడు పండగ వస్తే మనకి కొత్త బట్టలు ఎలా కొనాలా అని ఆలోచించే నేను ఇప్పుడు నా చెల్లి ఇంటికి రావడమే నాకు పెద్ద పండగగా ఎదురు చూస్తూ కూర్చున్నా. ఎప్పుడు రాఖీ పండగ వచ్చినా నాకే గిఫ్ట్ ఇస్తావన్నయ్య అని అడిగి నువ్వు ఈసారి నేను అడగకుండానే అన్నయ్య నీకు గిఫ్ట్ తెస్తున్నాను అన్నావు. నువ్వు తెచ్చే ఆ గిఫ్ట్ కోసం ఈ రాఖీ పండగ వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను చెల్లెమ్మ అని.